28 days పెడతాం సార్ ఫిబ్రవరి. మీరు మాకు సహకరించాలి సార్. లేకపోతే మార్చిలో పెద్ద మా సొంత లాభం లేదు సార్. మేము వేసినాం సార్, వస్తుంది అవుతున్నాము. అది కూడా జీపీ రెవెన్యూ సరిగా రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి మేము ఇంప్లీడ్ అవుతున్నామని నేను ఇంప్లీడ్ అయినా సార్. ఇప్పుడు చాలా చోట్ల 2 నుంచి 3 కేసులు పీడీ యాక్ట్ కింద చేస్తారు. 8-9 కేసులు ఎఫ్ఐఆర్ పీడీ యాక్ట్ చేసిన కూడా ఒకటి సార్. పీడీ యాక్ట్ ఏంటండి? కేంద్ర ప్రభుత్వం రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పినాం, వాడు పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్ కాబట్టి వాని మీద పీడీ యాక్ట్ కూడా చేయమని చెప్పడం జరుగుతుంది. అక్కడ భూదానం ల్యాండ్ని రక్షించరు, దేవాలయం ల్యాండ్ని రక్షించరు. అక్కడ ఉన్న దేవాలయాలను ధ్వంసం చేసినా కూడా అతని పైన చర్య తీసుకోరు. సిటీలో ఈ రకంగా చాలా జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న జరిగినటువంటి బోధగుట్ట దగ్గర కూడా హనుమంతుని యొక్క దేవాలయంలో ఆ యొక్క కండను పీకేసి మరి అక్కడ బీభత్సం సృష్టించారు. అక్కడ పోలీసు కూడా ఏం చేయలేకపోతుంది. ఆసిఫ్ నగర్ అంటే ఈ రకంగా జరుగుతున్నాయి. ప్రేమావతిపేటలో మరి హనుమంతుని దేవాలయం యొక్క రథాన్ని ధ్వంసం చేసిన మరి కొంతమంది ఛాందసవాదులు, మరి కొంతమంది మరి ఈనాడు మత ఛాందసవాదులు ఈ రకంగా చేస్తుంటుంటే మరి మజ్లిస్ వాళ్ళకు ఒత్తాసు పడుతుంది. కాబట్టి పోలీసులు కూడా మరి రథాన్ని కాల్ చేసినా ఏం చేస్తలేరు, దేవుని యొక్క కళ్ళను తీసేసినా ఏం చేస్తలేరు, అక్కడ ఉన్నటువంటి గుడ్లను ధ్వంసం చేసినా ఏం చేస్తలేరు, అంటే ఈ వీరభద్ర స్వామి గుడిని కూడా కొట్టినా ఏం చేస్తలేరు. కాబట్టి ప్రభుత్వాన్ని దృష్టికి తేవడానికి కలెక్టర్ దగ్గర రావడం జరిగింది. వాళ్ళ కలెక్టర్ లేదు కాబట్టి జేసీకి ఇచ్చిన మరి వీటి మీద తప్పకుండా మరి వాళ్ళు చేసేటువంటి యొక్క దురాఘాతాలకు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పోలీస్ సపోర్ట్ చేస్తుంది, అక్కడ ఉన్న మున్సిపాలిటీ సపోర్ట్ చేస్తుంది, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హెచ్ఎండిఏ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. దీని విషయంలో సమగ్రమైనటువంటి విచారణ జరిపి మరి అక్కడ మరి ప్రభుత్వ భూములను కాపాడాలనేది మేము దేవతాల గుట్ట మీద మరి ఈనాడు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి ఒకవేళ ఈ 15 రోజులు టైం ఇవ్వమన్నాడు కాబట్టి మేము ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు చర్య తీసుకోకపోతే మాత్రం సెక్రటరీ దగ్గర మహా పెద్ద ఎత్తున మహాధరణ మేము చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రైడ్ ఇండియా చేస్తున్న ప్రభుత్వ భూములను రక్షించమని మేము ఎక్కడైతే బేస్మెంట్ యాక్చువల్ పిల్లర్ తీసేపటి నుంచి రిప్రజెంటేషన్ ఇస్తాం. గత 4 సంవత్సరాల నుంచి ప్రతిసారి ఎంఆర్ఓకు, హెచ్ఎండిఏకు, మైనింగ్ వాళ్లకు, అయిన తర్వాత అందరికీ రెవెన్యూ వాళ్లకు రిపోర్ట్లు ఇచ్చిన స్టేటస్ కో ఉన్నదాన్ని వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ స్టేటస్ కో హైకోర్టు ఆర్డర్లను ఇంప్లిమెంట్ చేయనటువంటి ప్రభుత్వం, దౌర్భాగ్య ప్రభుత్వం ఈ దేశం వల్ల వేరే రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఇక్కడ పేదవాళ్ళు 100 గజాలు 200 గజాలల్లా ఇల్లీగల్ కడుతుందని చెప్పి కూలగొట్టి ఎక్కడైతే పేపర్లల్లో టీవీలలో చెప్తున్నటువంటి హెచ్ఎండిఏకు, అయిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీ యొక్క దమ్ము ధైర్యం ఉంటే, ఈ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ భూములను రక్షించడానికి భారతీయ జనతా పార్టీకి అవసరం వచ్చింది. ఎందుకంటే ఈ రోజు ఆ యొక్క టెంపుల్లను 2 టెంపుల్లను కూలగొట్టిండు. 4 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఈ యొక్క ప్రభుత్వం 4 ఎఫ్ఐఆర్లు అయినటువంటి గోల్డ్ స్మగ్లింగ్ లో పాడి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పట్టుబడినటువంటి వ్యక్తి, అదే నకిలీ పాస్పోర్ట్ల కేసులో సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో పట్టుబడిన వ్యక్తి, ఆమ్ సైడ్ లో 9 తోటి కలిసిన దాంట్లో కాంప్లైంట్ సర్నార్ పోలీస్ స్టేషన్ లో, అయిన తర్వాత దేవతల గుడిని కూడా కొట్టింది పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో. మొత్తం 5-6 కేసులు ఉన్నా ఇప్పటి వరకు ఒక ఏంటంటే పాముడు పెంచినట్టు నయీం చనిపోయిండు. గత ప్రభుత్వాలు నయీముడు పెంచి పోషిస్తున్నాయి. ఈ ప్రభుత్వము ప్రైడ్ ఇండియా అనే వ్యక్తిని పెంచి పోషిస్తుంది. రేపు పొద్దున ఇది ఎవరెవరిని కాటేస్తుందో తెలియదు. అదేవిధంగా ఈ రోజు కామన్ మ్యాన్ ఎవరైతే సామాన్యులు దుబాయ్లో ఉండే వాళ్లకు వీడిక్కడ పర్మిషన్ లేనటువంటి కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రజలను మోసం చేస్తున్నాడు. ఇది ప్రభుత్వ దృష్టికి, ఎందుకంటే ఇవాళ ముస్లిం పేద ప్రజలకి కూడా డబ్బులను ఇతను కాజేస్తున్నాడు. దీని మీద చర్య తీసుకోకపోతే రేపు పొద్దున జరిగే పరిణామాలకు ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది గతంలో నయీంను తెలుగుదేశం కాంగ్రెస్ పెంచిపోయింది. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు ప్రైడ్ ఇండియానే సనౌర్ బేగును పెంచి పోషిస్తుంది. అదేవిధంగా కేసీఆర్ గారు మీరు రంజాన్ కు ఎవరైతే దొంగ తలవారిస్తే పట్టుకొని ప్రజలకు చూపిస్తున్నావు నిజాం కాలేజ్ గ్రౌండ్ లో, నీ యొక్క కొడుకు ఈ యొక్క ప్రైడ్ ఇండియా అనే దొంగ సంస్థ ఆఫీస్ ఇనాగ్రేషన్ కు వస్తాడు. దీంట్లో కేసీఆర్ ఫ్యామిలీకి కూడా చెయ్యుండకపోతే రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తారని మేము అనుకోవడం లేదు. దీంట్లో కంపల్సరీ కేసీఆర్ ఫ్యామిలీకి భాగస్వామ్యం ఉందనే మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఇన్ని హైకోర్టు ఆర్డర్ను కూడా లెక్క చేయకుండా ఈ యొక్క వ్యవస్థలు పనిచేస్తున్నాయంటే
ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం లేకపోతే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ తీసుకునే వాళ్ళు, వీళ్ళు యాక్షన్ తీసుకుంటలేరు అంటే కారణం ఈ యొక్క ప్రభుత్వమే అని దీని మీద వెంటనే చర్య తీసుకోకపోతే మేము కేంద్ర ప్రభుత్వం రాజ్నాథ్ సింగ్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. వీరి మీద ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి ఈ ఒక్క దగ్గర ప్రైవేట్ సర్నార్ లో మన సికింద్రాబాద్ లో FTL ల్యాండ్ మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అయిన తర్వాత చాలా దగ్గర ఎక్కడ చేసినా ఇతను ప్రభుత్వ భూములను FTL ల్యాండ్లను భూదాన్ ల్యాండ్లను కబ్జాలు చేస్తున్నాడు. దీన్ని అరికట్టలేకపోతే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మీరు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే రేపు తాడు పాము గడిచినట్టు ఇది మీ మెడకు చుట్టుకోవడం గ్యారంటీ. అందుకోసం మీరు తగిన చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బాలాపురం మండలము గ్రామంలో రంగారెడ్డి జిల్లా ప్రైడ్ ఇండియా సంస్థ ప్రభుత్వ భూములు, దేవాలయాల భూములు, వక్ఫ్ భూములు, శిఖం భూములు, చెరువులను, దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఈనాడు యథేచ్ఛగా ప్రభుత్వ మిగులు భూముల్లో గత 6 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వందలాది కోట్లు, వేలాది కోట్లను ఈనాడు సొమ్ము చేసుకుని ఆ సొమ్ముతో ఈనాడు దేశ విద్రోహ కార్యకలాపాలు పెంచి పోషిస్తున్న ప్రైడ్ ఇండియా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోరాటం చేస్తూ ఉంటే మమ్మల్ని ఈనాడు బెదిరింపులకు గురి చేసి మారనాయలతో బెదిరిస్తూ ఉంటే ఈ విధంగా బెదిరిస్తా ఉన్నారు. నయం మనతో బెదిరింప చేశారని చెప్పి కంప్లైంట్లు ఇస్తే ఈనాటి వరకు కూడా అరెస్టులు చేయకుండా రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు వాళ్ళ యొక్క ఈ ప్రైడ్ ఇండియా యొక్క సొమ్ములకు అమ్ముడుపోయి ఈనాడు ఒత్తాసు పలుకుతా ఉంటే భారతీయ జనతా పార్టీ ఈనాడు హిందూ సంస్థలు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం శ్రీకారం చుట్టిందని తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు కొన్న బాలాపూర్ గ్రామంలో సుమారు 300 ఎకరాల స్థలంలో ప్రభుత్వ మిగులు భూముల్లో, శిఖం భూముల్లో, దేవాలయ భూముల్లో, భూదానం భూముల్లో నిర్మాణాలు చేస్తూ ఉంటే ఎలాంటి అనుమతులు లేవు. HMD అనుమతి లేదు, మున్సిపాలిటీ అనుమతి లేదు, గ్రామ పంచాయతీల అనుమతులు లేవు. ఇల్లీగల్ గా అక్రమ వ్యాపారం చేస్తూ ఉంటే ఎందుకు ఈ ప్రభుత్వం ఈనాడు వాళ్ళ మీద సహకరిస్తుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఈ TRS ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఈ సంస్థకు ఒత్తాసు పలుకుతా ఉన్నారా, వారి పాత్ర ఇందులో ఉందా అనే అనుమానం కూడా కలుగుతా ఉంది. కాబట్టి ఈనాడు భారతీయ జనతా పార్టీ పెద్దలు బద్దంబాలరెడ్డి నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాం. 15 రోజుల్లో కనుక ఈ యొక్క రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ గానీ అధికారులు గానీ చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వ పెద్దలేమో డబుల్ బెడ్రూమ్లు కడతాం, అదేవిధంగా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు కూడా SC STలకు భూములు ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ భూ కబ్జాదారులు, ఇంటర్నేషనల్ స్మగ్లర్లు ప్రభుత్వ భూములను 100 ఎకరాలను మింగుతా ఉంటే ముఖ్యమంత్రి గారికి కనబడతలేదా, వినబడతలేదా అని చెప్పి మేమంతా కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని ఈ భూములన్నీ కూడా అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 90 వరకు గల బాలాపూర్ ప్రాచీనమైనటువంటి దేవతల గుట్ట ఈ యొక్క దేవాలయ భూములలో ప్రభుత్వ భూములు, ULC సర్ప్లస్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మైనింగ్ పర్మిషన్స్ లేవు, ఎటువంటి పర్యావరణ అనుమతులు లేవు. కన్జర్వేషన్ జోన్ లో ఈ యొక్క ప్రైడ్ ఇండియా అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ప్రభుత్వ పెద్దల అండదండలతోటి కేసీఆర్ మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా కేసీఆర్ గారు అండదండలతోటి, KTR గారు అండదండలతోటి, మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల అండదండలతోటి వారి యొక్క అవినీతి కారణంగా ఈ రోజు అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. మేము గత 3 సంవత్సరాలుగా మేము ఒక ఈ దేవతల గుట్ట పరిరక్షణ సమితి పేరు మీద పోరాటం చేస్తా ఉన్నాం. కానీ వీరు ఏ రకంగా కూడా మేము ఎన్ని రకాలుగా మేము అధికారులకు విన్నవించినా కానీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. సాక్షాత్తు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు దీనిపైన యథాతథ స్థితి హైకోర్టు స్టేటస్ కో విధించింది. అయినా కూడా కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదు. వీరందరూ కూడా ఒక నేర చరిత్ర కలిగినటువంటి గ్యాంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడా. వీరు దుబాయ్లో నుంచి వస్తున్నటువంటి ఫండ్స్ ని తీసుకొని ఇక్కడ మన దగ్గర ఈ రకమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కాబట్టి వీరిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. అది అంతేకాకుండా నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ FTL ల్యాండ్స్ కూడా వీరు కబ్జా పెట్టిరు. గోల్కొండలో మరి రక్షణ శాఖ భూములను కూడా కబ్జా పెట్టిరు. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా సీరియస్ గా తీసుకొని దీన్ని తీవ్రంగా ఆలోచన చేసి ప్రజలకు, ప్రభుత్వానికి మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మా యొక్క ఉద్యమాలు, పోరాటాలు మరింత ఉధృతం చేస్తాం. సెక్రటరీ కార్యాలయం ముట్టడి చేస్తాం. కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా మేము తీసుకెళ్తా ఉన్నాం. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఈ రకంగా మా యొక్క కార్యక్రమాలు ముందుకుంటాయని. జై శ్రీరామ్.